యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజ్ వెంకటేశ్వరరాజులు మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజ్ వెంకటేశ్వరరాజులు మీడియాతో మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని భూమి విషయంలో ఎమ్మెల్యేకు గాని వారి అనుచరులకు గాని ఎలాంటి సంబంధం లేదని, 150 డాక్యుమెంట్లలో బీర్ల ఐలయ్య సంబంధించిన వారికి ఉన్నాయని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. బీర్ల ఐలయ్య నుండి నీళ్ల ఐలయ్యగా పేరు తెచ్చుకొని నియోజకవర్గంలో చెరువులు నింపుతూ రైతులకు అండగా నిలుస్తుంటే సునీత మహేందర్ రెడ్డి ఓర్వలేక ఈ భూ వివాదాన్ని ఐలయ్యకి రుద్దుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుత్తా సమంతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, కట్టెగొమ్మల విద్యాసాగర్ రెడ్డి, బీజాని భాస్కర్, ఎండి జైనుద్దీన్, కూల నరసింహులు, ముదికొండ శ్రీకాంత్, జట్టా సిద్ధులు, మన్నే సంతోష్, దూడల రాజు, పాము అనిత, నరేందర్ రెడ్డి, సురేష్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ పేరుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్యే చేసినారు, మీ కార్యకర్తలు ఎన్ని చేశారనేది మేము నిరూపణ చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్ కానీ కబ్జాలు చేసి మాత్రం మేము చూస్తాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు 1 సంవత్సరం లోపల ఒక్కరు కూడా ఏలుబెట్టి చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఇంకోసారి మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద కూడా తిరగనే మిమ్మల్ని జనాలతోనే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖబర్దారని చెప్తున్నాం. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో కూర్చున్నారు, మాస్క్ పెట్టుకొని తల దాచుకొని ఇంట్లో కూర్చున్నారు. కానీ ప్రజలకు, ఆలేరు ప్రజలకు నేనున్నా అంటూ ధైర్యం ఇస్తూ ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళు తిండి లేక, వైద్యం లేక వాళ్ళు తల్లడిల్లుతున్న సమయంలో నేనున్నా అంటూ మనోధైర్యం నింపి ప్రజలకు సరైన సదుపాయాలు కల్పిస్తూ, వైద్య సదుపాయాలు కల్పిస్తూ, అంబులెన్సులు ఏర్పాటు చేసి చాలా మంది, అనేక మంది ప్రాణాలు కాపాడిన ఆపద్ బాంధవుడు మన ప్రియతమ నేత బీర్ల ఐలయ్య గారు. అలాంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నియోజకవర్గ మీరు అమ్మ సునీతమ్మ తస్మాత్ జాగ్రత్త. మీరు నియోజకవర్గ అభివృద్ధికి కానీ అభివృద్ధిలో భాగంగా మీరు మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాము. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రం మరోసారి చేయకండి. మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆలేరు నియోజకవర్గ సుజలదాత, భగీరథుడు ఆయన బీర్ల ఐలయ్య గారిపై కొన్ని అబండాలు వేయడం జరిగింది. మా ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్ని భూములు, ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు చేసిర్రో ప్రతి ఒక్క ఆలేరు ప్రజలకు తెలిసే మీకు 50,000తో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నీకు బుద్ధి రాలే. ఈరోజు అక్కడ కొలనపాకలో 472, 473 సర్వే నంబర్లో 7 ఎకరాల 27 గుంటల భూమి ఐలయ్య గారు కబ్జా చేశారనేది ఒక అవాస్తవాన్ని మాట్లాడుతున్నాం. అది మత్తి ఉండి మాట్లాడతలేదా ఆమె అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే జంగయ్య యాదవ్ అనే పేరు మీద 1 సెంటు భూమి కూడా లేదు. వాళ్ళు నాల కన్వెన్షన్ చేసిరంటున్నావు. ఆ వ్యక్తి మీద అసలు భూమి లేనప్పుడు ఆయన నాల కన్వెన్షన్ ఒక్క రోజులో ఎట్లా చెప్పించిండు? ఒకవేళ నిజంగా ఐలయ్య గారు కానీ ఐలయ్య గారికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే మేమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలుగా చెప్తున్నాం, మేమే ఐలయ్య గారితో తిరగనికి కూడా మేము వెంబడి ఉండం. ఎందుకంటే ఐలయ్య గారు అలాంటి వ్యక్తి కాదు. ఐలయ్య గారు గత 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో
ఎంతోమందికి సాయం చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈరోజు ఐలయ్య గారు. కేవలం ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఆయనకు వస్తున్న ఆదరణ, నీళ్లు తీసుకొస్తున్న తరుణంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఏదో నెలకొక్కసారి గూట్లకి వెళ్ళి ఏదో నక్క గడ్డిలో దాచుకొని ఏదో దొరకంగానే ఇట్లా కొట్టిపోయినట్టు బయటకు వచ్చి ఏదో ఒక మాట చెప్పి మళ్ళీ నెల 2 నెలలు పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి మాజీ ఎమ్మెల్యే గారిది ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటిది ఏమైనా కానీ ఇలాంటి అబండాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు తీసుకురండి. ఆధారాలు తీసుకొస్తే మీరు కాదు మేమే అడుగుతాము. మా కార్యకర్తలు బదనామవుతారు ఏందని అడిగే పరిస్థితి మాకు ఉంటుంది. కాబట్టి చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటి చౌకబారైన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ భూమికి కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇంకోటి ఇక్కడ మీరు కావాలంటే విలేకరులకు ఇప్పుడు అందరికి కాపీ ఇస్తాము. 150 డాక్యుమెంట్లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ 150 మంది డాక్యుమెంట్లలో ఏ ఒక్క బీర్ల ఐలయ్య గారి చుట్టం కానీ కులం కానీ పార్టీ కార్యకర్త కానీ ఎవరిదన్నా పేరు ఉంటే మీరు ఎక్కడికి పిలిచినా అక్కడికి వచ్చి మేము క్షమాపణ కోరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రతి ఒక్క విలేకరికి మేము ఈ కాగితాలు కూడా